ఒక్క విషయానికి కూడా పూర్తి అవగాహన రాదు. ఎందుకంటే దానిలో రకరకాల వ్యక్తులు, రకరకాల మాటలు ఉంటాయి. ఎవరి ఎవరి ఏ వ్యక్తి నుంచి ఏ సమాధానం వస్తుందో కూడా ఎవరికీ అర్థం కాదు. కాబట్టి వెన్నంటి ఉండే అస్తిత్వపు ఆరాటం తగ్గనంత వరకు ఈ 4 పరిమితులు మనిషి దాటలేడు అంటాడు కిర్గాడ్. నీటి బుడగకి తాను క్షణభంగురమని తేలి తెలియకపోయినా నీటి బుడగకి తానొక క్షణభంగురమని తెలియకపోయినా అనంత వాయువులను క్షణకాలమైన తనలో బంధించి తనకు రూపాన్ని ఏర్పరచుకుంటుంది. బుడగలు తెలుసు కదండి, అది క్షణభంగురం, క్షణంలో మాయమైపోద్ది. కానీ అనంత వాయువుల్ని తనలో బంధించుకుని ఉంటుంది కదా, అది ఆ క్షణాన్ని అది ఆనందిస్తుంది అనమాట, రూపాన్ని ఏర్పరచుకుంటుంది. కానీ మనిషికి తాను క్షణ భంగురమని తెలిసి కూడా అస్తిత్వపు పాకులాట అహాన్ని వేడటం లేదు. అస్తిత్వ పాకులాటను వేయట్లేదు, అహాన్ని వేడటం లేదు. నేను అనే అహాన్ని వదిలినప్పుడే అస్తిత్వపు ఆరాటం సద్యమణుకుతుంది. సర్వాంతర్యామిలో కలిసిపోవాలనే ఆధ్యాత్మిక చింతన కలిగినప్పుడే సచిదానందంతో జీవించడం సాధ్యమవుతుంది. చూసారా, నేను అనే అహాన్ని వదిలినప్పుడే అస్తిత్వపు ఆరాటం సద్దుమణుగుతుందంట. మనం ఏ అస్తిత్వం కోసం మనం పోరాటం చేసేది అస్తిత్వం కదా. ఆ అస్తిత్వం మన కోసం మనం చేసే పోరాటం అనేది, ఆ నేను అనేది ఎప్పుడైతే నీలో తొలగుతుందో అప్పుడే ఆ అస్తిత్వపు పాకులాట అనేది అహం వీడినప్పుడు మాత్రమే తగ్గుతుందంట. నేను అనే అహాన్ని వదిలినప్పుడే అస్తిత్వపు ఆరాటం సద్దుమణుగుతుంది. సర్వాంతర్యామిలో కలిసిపోవాలనే ఆధ్యాత్మిక చింతన కలిగినప్పుడే, సర్వాంతర్యామిలో కలిసిపోవాలని చెప్పేసి మనలో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మాత్రమే సచిదానందంతో జీవించడం సాధ్యమవుతుందంట. ఎప్పుడైనా సరే చావు ఎప్పుడైనా వచ్చేదే, దానికోసం మనం ఎందుకు పాకులాడాలి అని చెప్పేసి మనకు ఒక రోజుకు అర్థమవుతుంది. ఎప్పుడు అంత తొందరగా అర్థమయ్యే విషయం కాదు. దానికోసం మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ ఇబ్బందులు ఫేస్ చేసే క్రమంలో మనం ఎంతసేపు అమ్మో మనం పోతే ఎలా, మన ఫ్యామిలీ ఏంటి, మనమేంటి అని చెప్పేసి చాలా ఉంటాయి. కానీ అది ఎప్పుడైతే మనం వదులుతామో ఆ క్షణం నుంచే సచిదానంద రూపం మనలో భగవంతుడికి ఎప్పుడైతే మనం ఐక్యం అవ్వాలని కోరుకుంటామో, అంటే అది ఎదురొచ్చినా సరే మనం దాన్ని ఆస్వాదిస్తామో, దాన్ని చింత లేకోకుండా ఓకే చేస్తామో, అప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క సచిదానందంతో జీవించడం సాధ్యమవుతుందంట. అంటే భగవంతుడితో మనం మమేకం అవ్వాలి అంటే దేని యందు కోరిక లేకపోవటం, ఆఖరికి మన జీవనం మీద కూడా మనకు కోరిక లేకుండా నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను భగవాన్ అని చెప్పేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పటి నుంచే మనకి ఆ సచ్చిదానందం అనేది మనలో కలుగుతుందంట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తనలోని అహాన్ని వీడి అహం బ్రహ్మాస్మి అంటారు కదా. కాబట్టి అలాంటి ఆ స్థితిని చేరుకునే విధంగా ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రతి ఒక్క మిత్రులు కూడా ఆ విధమైన ఆరాటాలు పోరాటాలు మాని, ఆరాటాలు పోరాటాలు ఉండాలి, అది ఒక దశ వరకు మాత్రమే ఉండాలి. ఒక దశ దాటిన తర్వాత దాని మీద పూర్తి స్థాయి నియంత్రణలతో ఉండకూడదు. కాబట్టి ఎప్పుడూ కూడా మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా భగవంతుడికి దగ్గరగా ఉంటే మన అస్తిత్వం మీద అంత పోరాటం చేయం. కాబట్టి మన అస్తిత్వ పోరాటాన్ని మాని భగవంతుడికి దగ్గరగా ఉండటానికి మనం మెలుగుదాము. ఎందుకంటే నాకైతే ఆ భావన ఎప్పుడో కలిగింది. ఎందుకంటే నా కంటితో నేను నా కుటుంబంలో నా పిల్లలతో చూశాను, కోవిడ్లో చూశాను. అన్ని రకాల విషయాల మీద క్షుణ్ణమైన అవగాహన ఏర్పరచుకున్న తర్వాతే నేను ఈ కంటెంట్ని ఈ విధంగా మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేను భయంతో చెప్పట్లా. భగవంతుడి యొక్క నామస్మరణే నాకు ప్రధాన ధ్యేయం. నా జీవితం రేపు ఉంటుందా, ఇంకొక 30 ఏళ్ళు ఉంటుందా, ఇంకో 40 ఏళ్ళు ఉంటుందా, ఎంతకాలం నేను ఉంటాననేది తర్వాత విషయం. నాకు కావలసిందల్లా భగవన్నామస్మరణ, ఉన్న 4 రోజులు సచ్చిదానందంతో హ్యాపీగా బ్రతకాలి, ఇంతే. ఇంతకు మించిన వేరే ఆలోచన అయితే లేదు. కాబట్టి అస్తిత్వ పోరాటం మీద మీ అందరికీ ఈ విషయం మీద మీకు అవగాహన కలగాలనే విషయాన్ని చెప్పాను.
ధన్యవాదాలు మిత్రులందరికీ. ఇప్పటివరకు ఓపికగా అందరూ విని ఉంటారు. ఏదైనా తప్పులు మాట్లాడితే